నందమూరి నటసింహం బాలకృష్ణ మంచి స్వింగ్ లో ఉన్నాడు. అటు పొలిటికల్ గా ఇటు సినిమాల పరంగా రెండింట మంచి జోష్ ను ప్రదర్శిస్తూ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తున్నాడు. రీసెంట్ గా డాకు మహారాజ్ చిత్రంలో డబుల్ హ్యాట్రిక్ హిట్స్ ను అందుకున్న బాలయ్య ఈ ఏడాది అఖండ 2 చిత్రాన్ని రెట్టింపు ఉత్సాహంతో చేస్తున్నాడు. 6 నెలలుగా అఖండ 2 కు సంబంధించిన నాన్ స్టాప్ షూటింగ్ తో దూసుకుపోతున్న బాలయ్య నెక్స్ట్ ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే రీసెంట్ గా వినిపిస్తున్న టాక్ ప్రకారం దర్శకుడు గోపిచంద్ మలినేనితో మరో సినిమా చేయబోతున్నాడు అని టాక్ అయితే వినిపిస్తుంది. మా సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన గోపిచంద్ మలినేని రీసెంట్ గా జాట్ మూవీతో కమర్షియల్ హిట్ అందుకున్నాడు. జాట్ మూవీ పేరుకు బాలీవుడ్ మూవీనే అయినా హీరో విలన్ మినహా మిగిలిన స్టార్ కాస్టింగ్ అంతా తెలుగు వారికి సుపరిచితమే. జాట్ మూవీ బాలీవుడ్ నాట 100 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించి సూపర్ హిట్ గా నిలిచింది. అయితే నిజానికి జాట్ సినిమాను రవితేజ లేకపోతే బాలకృష్ణతో తీద్దాం అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ కాంబినేషన్ సెట్ కాలేకపోయింది. అయితే ఇప్పుడు మరో పవర్ఫుల్ కథతో గోపిచంద్ మలినేని బాలయ్యను ఒప్పించారట. జూన్ నెలలో ఈ చిత్రంకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే బాలయ్యతో వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ మూవీని తెరకెక్కించిన గోపిచంద్ మలినేని ఈ చిత్రంతో అంతకు మించి తీయబోతున్నట్లు తెలుస్తుంది. అఖండ చిత్రం రిలీజ్ తర్వాత ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉంది. వచ్చే సమ్మర్ కల్లా ఈ చిత్రాన్ని పూర్తి చేసి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక అఖండ 2 చిత్రాన్ని కూడా దసరా కానుకగా విడుదల కాబోతోంది. ఒకవేళ పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం అయినట్లయితే ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో దించే అవకాశాలున్నాయి.